గుంటూరు నగరంలో వరుసగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్లో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశామని, ఎక్కువగా హీరో హోండా, సుజుకి కంపెనీల బైక్లు దొంగతనాలకు గురవుతున్నట్లు తెలిపారు. కొందరు యువకులు బైక్ దొంగతనాలకు పాల్పడి ఫ్యూయల్ అయిపోయే వరకు తిరిగి ఎక్కడ పడితే అక్కడ వాహనాన్ని వదిలేసి వెళుతున్నారని చెప్పుకొచ్చారు. అంటే ఈ బైక్ థెఫ్ట్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా. మెయిన్గా ఈ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను. జీజీహెచ్ కానీ, తర్వాత బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది. సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్, ఒక రోజు 2 రోజు అనేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా, విద్యానగర్, గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఈవెన్ మీడియా తరపు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం బిట్ అండ్ పీసెస్ అంటారు, కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా, డ్రైవ్ లాగా స్టార్ట్ చేశాము. సో దాంట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి 35 వెహికల్స్, మనం 35 బైక్స్ మనం సీజ్ చేసాము. సీజ్ అంటే రికవర్ చేసాము. ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక